పార్ట్ 1లో జరిగిన స్టోరీ. చందనాపురం అనే ఊర్లో రాజశేఖర్, విక్రమ్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒకరోజు రాజశేఖర్ విక్రమ్ ఇంటికి వచ్చేసరికి విక్రమ్ తన తండ్రి రంగనాథంతో మాట్లాడుతూ రాజశేఖర్ని, అతని కుటుంబాన్ని చంపి రాజశేఖర్ వ్యాపారం మొత్తాన్ని తన స్వాధీనం చేసుకుంటానని అంటూ ఉంటాడు విక్రమ్. అది విన్న రాజశేఖర్ విక్రమ్ దుర్మార్గాన్ని తెలుసుకుని వెంటనే తన భార్య మధుమతితో పాటు వాళ్ళ గుడ్లను కూడా తీసుకుని అడవిలోకి పారిపోతాడు. తన కుట్ర గురించి రాజశేఖర్కి తెలిసిపోయిందని తెలుసుకున్న విక్రమ్ రాజశేఖర్ని చంపటానికి తన తండ్రితో పాటు కత్తులు తీసుకుని అడవిలోకి బయలుదేరతాడు విక్రమ్. మరోవైపు రాజశేఖర్, మధుమతిలిద్దరూ వేగంగా అడవిలో వెళుతూ ఉండగా మధుమతి పైనున్న 2 గుడ్లలో నుండి ఒక గుడ్డు ఎగిరి గడ్డిలో పడిపోతుంది. వర్షం పడుతూ ఉండటంతో దారి కనిపించక భార్యాభర్తలిద్దరూ దారి తప్పి చెరువు వైపు వెళ్ళిపోతారు. మధుమతి ఒక చెట్టు కిందికి వచ్చిన తర్వాత తను దారి తప్పానని తెలుసుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారేసరికి మధుమతి గుడ్డులో నుండి ఒక బిడ్డ పుడతాడు. కానీ తన బుట్టలో ఉన్న మరొక గుడ్డు ఏమైందో తెలియని మధుమతి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక నెమలి మధుమతి దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా తెలుసుకుని మధుమతిని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. మరోవైపు రోజంతా అడవిలో తన భార్య కోసం వెతికి కలిసిపోయిన రాజశేఖర్ మధుమతి జాడ కనిపించకపోవడంతో తన భార్య, పిల్లలు దూరం అవటానికి కారణమైన విక్రమంతు చూడాలని తిరిగి తన ఊరికి బయలుదేరతాడు. ఇక తరువాత ఏం జరిగిందో చూడండి. రాజశేఖర్ తిరిగి తన ఊరు వస్తుండగా అడవిలో ఒక చోట చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో విక్రమ్, అతని తండ్రి అక్కడ చనిపోయి ఉంటారు. వాళ్ల పక్కన 2 కత్తులు పడి ఉంటాయి. అది చూసిన రాజా, నన్ను, నా కుటుంబాన్ని చంపడానికే తండ్రి కొడుకులు ఇక్కడికి వచ్చినట్లున్నారు. పాపం పండింది. అందుకే నిన్న కురిసిన భారీ వర్షానికి చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో చనిపోయినట్లున్నారు అనుకుంటాడు రాజశేఖర్. తరువాత ఇంటికొచ్చి చూసిన రాజశేఖర్కు ఇల్లంతా శూన్యంగా అనిపిస్తుంది. మరుసటి రోజు రాజా ఇంటి బయట నిలబడి ఉండగా అప్పుడు రాజా చెల్లెలు తులసి, ఆమె భర్త కృష్ణ అక్కడికి వస్తారు. తులసి రాగానే, ఏంటన్నయ్య దిగులుగా కనిపిస్తున్నావు, వదినేది అంటుంది తులసి. దాంతో రాజా అంతకు ముందు రోజు జరిగిన విషయమంతా తులసికి చెప్పడంతో, నువ్వు చెప్పేదంతా వింటుంటే నమ్మశక్యం కావటం లేదన్నయ్య. నేను తల్లిని కాబోతున్నాననే శుభవార్త నీకు, వదినకు చెబుదామని వచ్చాను. కానీ ఇలాంటి వార్త వినవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు అంటుంది తులసి. మరుసటి రోజు తులసి తన భర్తతో, నేను ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యను ఒంటరిగా వదిలిపెట్టి రాలేనండి, మీరు వెళ్ళండి, నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అంటుంది తులసి. దాంతో రాజశేఖర్, బావను కూడా ఇక్కడే ఉండమని అడుగుదామని అనుకుంటున్నాను తులసి. నా మనసేమీ బాగుండటం లేదు. ఈ పరిస్థితుల్లో వ్యాపారం చూసుకోవటం నా వల్ల కాదు. ఇక నుండి బావ, నువ్వు ఇక్కడే ఉండండి. ఇంటి వ్యవహారాలు నువ్వు చూసుకో. బావ వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు అంటాడు రాజా. దాంతో కృష్ణ, సరే బావా, నేను ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని పనులున్నాయి, అవి చక్కబెట్టుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణ. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. తులసికి 2 ఆడపిల్లలు పుట్టి పెద్దవాళ్ళవుతారు. మరోవైపు మయూర్తో పాటు వెళ్ళిన మధుమతి అప్పటి నుండి మయూర్ ఇంట్లోనే ఉండిపోతుంది. 1-2 సార్లు మధుమతికి ఇంటికి వెళ్లాలని అనిపించినా అక్కడ విక్రమ్ వాళ్ళు తన కొడుకుని ఏం చేస్తారోనని భయపడుతుంది మధుమతి. పోనీ పుట్టింటికి వెళదామంటే తనకు తల్లిదండ్రులు లేరు. అన్న మంచివాడే, కానీ వదిన బుద్ధి మాత్రం మంచిది కాదు. అందుకే అదే అడవిలో కష్టపడి పండ్లమ్ముకొని తన కొడుకుని పెంచి పెద్దవాణ్ణి చేస్తుంది మధుమతి. ఒకసారి మయూరి ఇంటికి ఆమె స్నేహితురాలు కాకి వస్తుంది. అక్కడ మధుమతిని చూసిన కాకి, అమ్మ, మీది చందనాపురం కదూ, ఇదివరకు చాలాసార్లు మిమ్మల్ని అక్కడ చూశాను, మీరు ఈ అడవిలో ఉన్నారేంటమ్మా అంటుంది కాకి. దాంతో మధుమతి జరిగిన విషయమంతా కాకితో చెప్పి, అలా ఈ అడవిలో భర్తను, ఒక బిడ్డను దూరం చేసుకుని జీవోత్సవంలా బ్రతుకుతూ ఉన్నానమ్మా అంటుంది మధుమతి. నీ బిడ్డ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నీ భర్త రాజశేఖర్ మాత్రం మనూరులోనే ఉన్నారమ్మా. నేను 2 రోజుల క్రితం కూడా ఆయన చూశాను అంటుంది కాకి. దాంతో మధుమతి సంతోషంగా, ఏంటి, ఆయన మనూరులో ఉన్నారా? అంటే ఆ విక్రమ్ వాళ్ళు ఆయన్నేమీ చేయలేదా అంటుంది మధుమతి. ఆ విషయాలేవి నాకు తెలియదమ్మా, కానీ మీ భర్త మాత్రం అక్కడే ఉన్నారు అంటుంది కాకి. ఇంతలో మధుమతి కొడుకు వంశీ అక్కడికి వస్తాడు. కొడుకును చూసిన మధుమతి జరిగిన విషయమంతా వంశీకి చెప్పడంతో, ఏంటి, నాన్న అక్కడే ఉన్నాడా? ఇన్ని రోజులు ఎవరికో భయపడి అడవిలో ఉన్నాము, మనం వెంటనే నాన్న దగ్గరకు వెళ్ళిపోదామమ్మా అంటాడు వంశీ. తప్పకుండా వెళదాంరా అంటుంది మధుమతి. మరుసటి రోజు మధు తన కొడుకుని తీసుకుని చందనాపురానికి వస్తుంది. దాంతో తన కళ్ళెదురుగా ఉన్నది కలో నిజమో తేల్చుకోలేకపోతాడు రాజశేఖర్. మధు, నువ్వా? ఇన్ని రోజులు ఏమైపోయావు? ఆ అడవిలోనే ఉన్నావా అంటాడు రాజా. అవునండి, ఆ రోజు వర్షంలో ఆ పరిస్థితుల్లో చెరువు వైపు వెళ్ళిపోయాము. తర్వాత ఏం జరిగిందంటే అంటూ అప్పటి నుండి తన విషయంలో జరిగిన సంగతంతా చెప్తుంది మధుమతి. నేను నీకోసం ఒక రోజంతా అడవిలో వెతికాను మధు, కానీ నువ్వు కనిపించలేదు. దాంతో ఆ విక్రమ్ అంతు చూడాలని వస్తుంటే దారిలో వాడు, వాళ్ళ నాన్న చెట్టు కొమ్మ విరిగి మీద పడటంతో చచ్చిపడున్నారు అంటూ మిగిలిన అన్ని విషయాలు చెప్తాడు రాజశేఖర్. తన వదిన తిరిగి రావడంతో తులసి కూడా చాలా సంతోషిస్తుంది. తర్వాత తన కొడుకును రాజాకు చూపిస్తుంది మధుమతి. వీడు మన అబ్బాయి వంశీ అండి అని మధుమతి అనటంతో,
మన గుడ్లు రెండుండాలి కదా మధు, మరి మరొక బిడ్డ ఏడి అంటాడు రాజశేఖర్. మన మరొక గుడ్డు ఏమైందో నాకు ఇప్పటికీ తెలియదండి. ఆ రోజు హడావిడిగా పరిగెడుతూ ఉంటే ఎక్కడో జారి పడిపోయింది అంటూ ఏడుస్తుంది మధుమతి. బాధపడకు మధు, మనకు ఒక్క బిడ్డే ప్రాప్తం ఉన్నట్లున్నాడు అంటాడు రాజశేఖర్. అప్పటి నుండి రాజశేఖర్ తన భార్య కొడుకులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉంటాడు. ఒకరోజు తులసి తన అన్నతో, అన్నయ్య, ఈయన చూస్తే వ్యాపారం పనుల మీద ఎప్పుడు హడావిడిగా తిరుగుతూ ఉంటాడు. ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేయాలి కదా, మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని శాస్త్రి గారికి చెప్పన్నయ్య అంటుంది తులసి. నా కొడుకు వంశీకి నీ పెద్ద కూతురు ఎందుకు పెళ్లి చేద్దామని నా మనసులో ఉందమ్మా. అందుకు మీరందరూ ఒప్పుకుంటే ఇక చిన్నదానికి బయట సంబంధం వెతుకుదాం అంటాడు రాజశేఖర్. సరే అన్నయ్య, అందరం కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దాం అంటుంది తులసి. మరుసటి రోజు తులసి భర్త కృష్ణ కూడా ఇంట్లో ఉండటంతో తులసి రాజశేఖర్తో మాట్లాడుతూ, నిన్న నువ్వు చెప్పిన విషయం గురించి ఇందుతో ఈయనతో మాట్లాడాను అన్నయ్య. వంశీకి ఇందుకు పెళ్లి చేయటం మాకందరికీ ఇష్టమే అంటుంది తులసి. నేను కూడా వంశీతో మాట్లాడాను తులసి. ఇందుని పెళ్లి చేసుకోవడం తనకిష్టమేనని వంశీ అన్నాడు అంటుంది మధుమతి. ఇంకేం, చందుకు కూడా ఒక మంచి సంబంధం కుదిరితే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం అంటాడు రాజశేఖర్. ఇంతలో కృష్ణ మాట్లాడుతూ, మొన్న మా ఊరికి వెళ్ళినప్పుడు నా స్నేహితుడిని కలిసి వద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను బావా. వాడు సంవత్సరం క్రితమే చనిపోయాడట. కానీ వాడికి ఒక కొడుకున్నాడు. నా స్నేహితుడి భార్య తన కొడుకు మంచి సంబంధం ఉంటే చూడమని నాతో చెప్పింది. ఆ కుర్రాన్ని నేను చూడలేదు, కానీ చాలా అందంగా ఉంటాడట. మీ అందరూ సరేనంటే మన చందుకు నా స్నేహితుడి కొడుకుతో పెళ్లి ఖాయించేద్దాం అంటాడు కృష్ణ. సరే బావా, రేపు మన నలుగురం వెళ్ళి ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటిని చూసొద్దాం. మనకంతా సవ్యంగా అనిపిస్తే ఆ సంబంధమే చందుకు ఖాయించేద్దాం అంటాడు రాజశేఖర్. అనుకున్నట్లుగానే మరుసటి రోజు నలుగురు కలిసి కృష్ణ వాళ్ళ ఊరికి బయలుదేరతారు. కానీ కృష్ణ స్నేహితుడి ఇంటికి వచ్చి చూసిన బావమర్దులు, వదిన మర్దలు అదిరిపడతారు. ఎందుకంటే అక్కడున్న కోడిపుంజు అచ్చుకుద్దినట్లు మధుమతి కొడుకు వంశీలాగే ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ బాలును చూసి ఆశ్చర్యపోతూ ఉండటంతో బాలు తల్లి జానకి, ఇతను నా కొడుకు బాలు అన్నయ్య అని కృష్ణతో చెప్తూ, ఈమె మీ భార్య తులసి అని నాకు తెలుసు, మరి వీళ్ళిద్దరూ ఎవరన్నయ్య అంటుంది జానకి రాజశేఖర్ మధుమతిలను చూస్తూ. వీళ్ళిద్దరూ మా బావ రాజశేఖర్, అతని భార్య మధుమతి అమ్మ. నువ్వు మీ వాడికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పావు కదా. నీకు మీ వాడికి ఇద్దరికి నచ్చితే మా చిన్న కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేద్దామని అనుకుంటున్నాము అంటాడు కృష్ణ. అంతకంటే నాన్నయ్య, మావారు మీరు మంచి స్నేహితులు. ఇప్పుడంటే మీరు ఈ ఊర్లో ఉండటం లేదు, కానీ ఆయన బ్రతుకున్నప్పుడు ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉండేవాడు. ఒకసారి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకుని సరే అంటే నాకేమీ అభ్యంతరం లేదు అంటుంది జానకి. కానీ మధుమతి మాత్రం వచ్చినప్పటి నుండి బాలు వైపే కళ్ళు అరపకుండా చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత మగవాళ్ళందరూ ఊరు చూసి రావటానికని బయటకు వెళ్ళిపోతారు. తర్వాత జానకి, మధుమతి, తులసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా మధుమతి కలగజేసుకుని, జానకి అక్క, మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అంటుంది మధుమతి. ఏంటో అడుగమ్మా అని జానకి అనటంతో, బాలు మీ కన్న కొడుకేనా లేదా దత్తత ఏమైనా తీసుకున్నారా అని మధు అడగటంతో జానకి తడబడుతూ, అబ్బేవాడు మా కన్న కొడుకేనమ్మా, అయినా ఈ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా అంటుంది జానకి. మధుమతి అడవిలో జరిగిన అన్ని విషయాలు జానకితో చెప్పి, ఇప్పుడు చెప్పక్క, మీరు మేము వియ్యం అందుకోబోతున్నాం. మన మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు అంటుంది మధుమతి. దాంతో జానకి, మీరు చెప్పింది వింటుంటే నాకు నిజం చెప్పక తప్పదనిపిస్తుంది మధుమతి. బాలు మా కన్న కొడుకు కాదు. కొన్నేళ్ల క్రితం నేను మా ఆయన అడవిలో నుండి వస్తుండగా గడ్డిపతుల దగ్గర ఒక చిన్న పిల్లవాడు బిగ్గరగా ఏడుస్తూ కనిపించాడు. అక్కడ చుట్టుపక్కలంతా ఎవరూ కనిపించలేదు. దాంతో మాకేం చేయాలో తెలియక నేను మా ఆయన ఆ పిల్లవాడిని మాతో పాటు తీసుకొచ్చాం. పిల్లలు లేని మేము అప్పటి నుండి వాడిని అపురూపంగా పెంచుకున్నాం. మా ఆయన గత సంవత్సరమే చనిపోయాడు. ఇప్పుడు నేను నా కొడుకు ఒకరికొకరం, మాకిక ఎవరూ లేరు అంటుంది జానకి. దాంతో మధుమతికి బాలు తన కొడుకేనని అర్థమైపోతుంది. మీరు తీసుకొచ్చింది నా కొడుకునే అక్క. ఆ రోజే నాకు మరొక కొడుకు కూడా పుట్టాడు. వాడు కూడా అచ్చం బాలులాగే ఉన్నాడు. అందుకే బాలును చూడగానే నాకు అనుమానం వచ్చింది అంటుంది మధుమతి. కాసేపటి తర్వాత బయటకు వెళ్లిన రాజశేఖర్ వాళ్ళు కూడా తిరిగి రావడంతో మధుమతి సంతోషంగా, మన అనుమానం నిజమేనండి, బాలు కూడా మన బిడ్డే అంటుంది మధుమతి. తర్వాత జానకి బాలుతో జరిగిన విషయమంతా చెప్పడంతో, అంటే నాకు 2 అమ్మలు ఉన్నారన్నమాట. మరి ఇన్ని రోజులు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మా అంటాడు బాలు. వీళ్ళు మీ అమ్మ నాన్నలని నాకు కూడా ఈరోజే తెలిసిందిరా అంటుంది జానకి. తర్వాత మధుమతి, ఎలాగూ తులసి కూతుళ్ళిద్దరినీ మన కోడలుగా చేసుకోబోతున్నాం కదక్క, ఇక నుండి అందరం కలిసి ఒకే చోట ఉందామక్క. నువ్వు బాలు కూడా ఇక నుండి మాతోనే ఉండాలి అంటుంది మధుమతి. బాలు కూడా, అమ్మ చెప్పింది బాగుందమ్మా, నాకు కూడా అందరితో కలిసి ఉండాలనుంది, మనం కూడా వెళ్దామమ్మా అంటాడు బాలు. జానకి కూడా అందుకు సరేనని ఒప్పుకుంటుంది.
అలా నెల రోజులు తిరిగేసరికి రాజశేఖర్ కుటుంబం 2 కొడుకులు 2 కోడలతో పాటు వియ్యాల వారితో కళకళలాడుతూ ఉంటుంది.